సో హాయ్ గైస్, అల్లు అర్జున్ అనే కెరియర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ అయిన అలా వైకుంఠపురం మూవీ ఇదొక తెలుగు సినిమా. మన అందరికి తెలిసిందే. ఈ మూవీలో మన అల్లు అర్జున్ అన్న మెయిన్ క్యారెక్టర్, హీరోయిన్ వచ్చేసరికి పూజ హెడ్డెడ్, త్రివిక్రమ్ డైరెక్షన్. ఈ మూవీని భారీ లెవెల్లో 2020 అయితే సంక్రాంతికి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎంత పెద్ద హిట్ అయిందో నేను సపరేట్ గా చెప్పాను. సో ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే, పూజ హెడ్డెడ్ లేటెస్ట్ గా దేవా అనే ఒక మూవీలో అయితే నటించింది. దాని ఇంటర్వ్యూలో ఇది ఒక తెలుగు సినిమా కాదు, తమిళ సినిమాని హల్చల్ అయితే చేస్తుంది అని చెప్పొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ అయితే పూజ హెగ్డే ఒక తెలుగు సినిమాలో ఇలాంటి మంచి క్యారెక్టర్ చేసి అది తెలుగు సినిమా కాదని ఎందుకు అంటున్నావు అని సోషల్ మీడియాలో అయితే ఘోరంగా అయితే ఫైర్ అవుతున్నారు తన ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. ఇంకా జనరల్ ఆడియన్స్, ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అలా వైకుంఠపురం మూవీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ మన తెలుగు స్టేట్ లో రీజనల్ సినిమాల ప్రకారంగా #1 ఏంటో చూపించింది. ఫస్ట్ టైం మన అల్లు అర్జున్కి ఇండస్ట్రీ ఎలా 270 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎపిక్ రికార్డ్ సృష్టించింది మన అలా వైకుంఠపురం సినిమా. తెలిసిందే. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకా అల్లు అర్జున్ పూజ హెగ్డే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్, ఆ డాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏ విధంగా వైరల్ అయిందో నేను సెపరేట్ గా చెప్పాను. ఆ లెవెల్ అయితే ఈ సినిమా అయితే ఉంటుంది. కానీ తనైతే ఇది ఒక తెలుగు సినిమా కాదు, తమిళ సినిమాని సోషల్ మీడియాలో అయితే ఫుల్ వైరల్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ అయితే గట్టిగా అయితే వేసుకుంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్, జెన్యున్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది హాట్ టాపిక్ అయితే మారింది మన సోషల్ మీడియాలో.